సంప్రదాయాలు కట్టుబాట్లు మనుషుల్ని ఒక్కటే చేయడానికి ఉపయోగపడాలి కానీ వేరు చేయడానికి కాదు. సాంకేతికంగా ప్రపంచం దూసుకుపోతున్నా ఇంకా కొన్ని వర్గాలు మూఢనమ్మకాలు కట్టుబాట్లతో వెనుకబాటుతనంలోనే ఉండిపోయాయి. ఇప్పటికీ పెదరాయుడు పంచాయతీలతో కుటుంబాల వెలివేత సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అభివృద్ధి నిరోధకంగా ఉన్న ఆ కట్టుబాట్లు దాటుకొని ఎవరైనా ముందడుగు వేస్తే వారిని వెనక్కిలాగే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఒకవైపు నింగిని తాకే ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తుంటే మరోవైపు ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్లతో కట్టిన డేరాల్లో రోడ్డు పక్కన నివసించే సంచార జాతులు అక్కడక్కడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. దీనికి పేదరికంతో పాటు కొంత స్వయంకృతాపరాధం కూడా ఉంది. ఆయా సంచార జాతుల్లో ఇప్పటికీ ఉన్న కొన్ని మూఢనమ్మకాలు కట్టుబాట్ల కారణంగా ఎదగలేకపోతున్నారు. బడికి వెళ్లకూడదు, పెద్ద చదువులు చదవకూడదు, సంప్రదాయ యాచక వృత్తే చెయ్యాలన్న కొన్ని కుల కట్టుబాట్ల కారణంగా ఆ జాతులు ఆర్థికంగా ఎదగలేకపోవడానికి ఓ కారణం. ఎవరైనా ఆ కట్టుబాట్లు దాటుకొని ముందడుగు వేస్తే కుల తప్పు పేరిట మిగిలిన వారంతా వెనక్కిలాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో సంచార జాతి అయిన బుడగజంగాల ఉపకులమైన జోగి సామాజిక వర్గం వారికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు సాయం చేసింది. అయితే ఆ సామాజిక వర్గంలో ఇప్పటికీ చాలామంది పిల్లలను బడిమాన్పించి యాచక వృత్తికి పంపిస్తున్నారు. అయితే జోగి వెంకటేష్ మాత్రం తన కుమారుడిని పెద్ద చదువులు చదివించి మంచి ఉద్యోగం చేస్తే చూడాలని భావించాడు. కుల కట్టుబాట్లను వ్యతిరేకించి కుమారుడు మణికుమార్ను ఎంసీఏ చదివించాడు. దీంతో వెంకటేష్ కుటుంబంపై కుల పెద్దలు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నాయి. పెద్ద చదువులైతే చదివించినా పెళ్లి మాత్రం తమ ఊరి అమ్మాయినే చేసుకోవాలని కట్టుబాటు విధించారు. లేదా అనంతపురం జిల్లాలోని 6 గ్రామాల్లో ఉన్న తమ సామాజిక వర్గం పిల్లనే పెళ్లాడాలని షరతు విధించారు. కుల పెద్దలు చెప్పినట్లే వెంకటేష్ తమ సంచార జాతులకు చెందిన 6 గ్రామాల్లో చదువుకున్న అమ్మాయి కోసం వెతికి చూశాడు. ఎక్కడా చదువుకున్న అమ్మాయి లేకపోవడంతో తమ సామాజిక వర్గానికే చెందిన ఇతర ప్రాంతాల్లో సంబంధాలు వెతికి చూడగా బెంగళూరుకు చెందిన జోగి చిత్ర ఎంసీఏ చదువుకుందని తెలిసి సంప్రదించాడు. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకారం తెలిపినా ఊరి పెద్దలు మాత్రం ససేమిరా అన్నారు. తమ 6 గ్రామాల్లో ఉండే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని షరతు విధించారు. అయితే ఆయా గ్రామాల్లో చదువుకున్న ఆడపిల్లలెవరూ లేరని చెప్పినా పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో పెద్దల మాట కాదని కుమారుడికి వెంకటేష్ నిశ్చితార్థం చేశాడు. మీరు పోయి కర్ణాటక రాష్ట్రంలో పెళ్లి నిశ్చితార్థం చేసినావు కాబట్టి అక్కడ మాకు సంబంధం లేదు, నువ్వు చేసే విధానంగా ఉంటే 4 మండలాల్లోనే చేయాల్సి వస్తుంది, ఇక్కడ మాత్రమే నువ్వు సంబంధం చేయాలా, కర్ణాటక నువ్వు పోవడాల్సిన అవసరం లేదు అని చెప్పి నన్ను అడగడం జరిగింది. అయితే నేను చెప్పడం జరిగింది, ఎక్కడైనా చేసుకునే వాళ్ళు పిల్లోళ్ళు చదువుకున్నారు కానీ మార్పు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి, ఆ విధంగా ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నందుకు నా కొడుకు అక్కడిపై నిశ్చాంతరం చేశాను. ఇదేమి మన కులం తప్పితే ఇంకా వేరే కులాన్ని పోయి నేను చేయడం లేదు, మన జోగి కులంలోనే చేయడం జరిగింది అని చెప్పి ఒకసారి కాకపోతే 4-5 సార్లు కూర్చొని మా పెద్ద మనుషులు అందరికి కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఎవరు కూడా ఒప్పుకోకుండా నీకు మంచి చెడ్లకు ఎవరూ రావడం ఉండదు. ఇప్పుడు నిశ్చితాంతరానికి పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు వెంటనే ఈరోజు వస్తే మీకు 1200 తప్పు బిగించి మీకు మా కులంలో తీసుకుంటాము, దీనికి కాదని చెప్పి మళ్ళా కొన్ని రోజులు లేట్ చేసేగిన ₹1,00,000 12 సంవత్సరాలు మీరు కుల బహిష్కరణ ఉండాల్సి వస్తుందని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. మీరు ఇలాంటివి చేయడం మంచిది కాదని చెప్పి ఎన్నో తూర్లు చెప్పినా కూడా వాళ్ళు ఎన్నుకోకున్నందుకు నేను జిల్లా కలెక్టర్ సార్కి అర్జీ ఇవ్వడం జరిగింది. తమ మాట లెక్క చేయలేదని వెంకటేష్ కుటుంబంపై
కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిశ్చితార్థానికి వెళ్లిన ఒక్కో కుటుంబానికి 1200 రూపాయల చొప్పున జరిమానా విధించారు. జోగి వెంకటేష్ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారు. ఆయన ఇంట్లో శుభకార్యానికి ఎవరైనా హాజరైతే వారిని 12 ఏళ్ల పాటు వెలివేస్తామని హెచ్చరించారు. దీంతో ఆ కుటుంబంతో గ్రామంలో ఎవ్వరూ మాట్లాడటం లేదు. డిసెంబర్ 5న కుమారుడి వివాహం చెయ్యాలని వెంకటేష్ ముహూర్తం పెట్టుకోగా వెలివేత భయంతో ఎవరూ సహకరించటం లేదు. పెళ్లికి కూడా ఎవరూ రాకపోవచ్చని, జరిమానాల భయంతో బంధువులు కూడా ముందుకు రావడం లేదని వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇంట్లో ఎవరు రానిక చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మమ్మల్ని మా బంధువులు రానికుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారని మేమైతే కలెక్టర్ సార్ గారికి, ఎస్పీ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, సిఐ సార్ తాకి, తర్వాత ఎంపీడీఓ సార్ తాకి, అదే జడ్జి మేడం కానీ పోయి కోరినాము. మేడం గారు కానీ మాకు న్యాయం చేయాల్సింది మేరుతున్నాం. మేడం మమ్మల్ని అయితే బహిష్కరించినారు. మమ్మల్ని ఎక్కడా లేనిది రాజ్యాంగంలో ఎప్పుడు లేనందుకు ఇప్పుడు సృష్టించి వీళ్ళు ప్రత్యేకంగా అదే పనిగా గుర్తించి బ్రిటిష్ కాలం మాదిరి పాత పద్ధతిలో ఉండొద్దని ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు. మేడం మమ్మల్ని అయితే పట్టించుకోవడం లేదనే మేము వచ్చి మిమ్మల్ని కంప్లైంట్ చేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం అని చెప్పేసేసాం. కుమారుడిని ఉన్నత చదువులు చదివించడంతో పాటు ఉన్నత విద్యావంతురాలని కోడలిగా తెచ్చుకోవాలనుకోవడం మినహా వెంకటేష్ కుటుంబం చేసిన తప్పేమీ లేదు. ప్రపంచమే కుగ్రామంగా మారుతోన్న ఈ రోజుల్లోనూ ఇంకా కట్టుబాట్లు, వెలివేతలతో కొన్ని వర్గాలు సమాజానికి దూరంగా బతుకుతున్నాయి.